మేము ఈరోజు అందరం కలిసి సినిమాకెళ్తున్నాము. సినిమాకే కదా! అదేదో అంతరిక్షానికెళ్తున్నట్టు ఎందుకంత హడావిడి అనుకుంటారేమో. సినిమాకే వెళ్ళేది. కానీ మేము ఈరోజు వెళ్ళేది మా డ్యాడీతో కలిసి. అవును. నిజంగానే నేను అస్సలు నమ్మలేకపోతున్నాననమాట. మా డ్యాడీతో కలిసి ఎప్పుడు సినిమా చూడలేదు మేము. ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఆయనైతే ఒకటికి 4 సార్లు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. నిజంగా మీ డ్యాడీతో వెళ్తున్నారా? నిజంగా మీ డ్యాడీ వస్తున్నారా? అని అంత ఆశ్చర్యం అనమాట. ఎందుకంటే మా డ్యాడీ ఎప్పుడు కూడా మాతో వచ్చేవాళ్ళు కాదు బయటికి. అంటే గుడికి, అదే ఫ్యామిలీ ట్రిప్స్‌కి ఎప్పుడైనా అడిగినా కూడా ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇంకా అమ్మ, తమ్ముడు, మేమే వెళ్ళేవాళ్ళం కానీ మా డ్యాడీ అయితే ఎప్పుడు రాలేదనమాట. ఎందుకు డ్యాడీ ఎప్పుడు మాతో రావు అంటే, దున్నేవాడు లేకపోతే తినేవాడికి ఎలాగొస్తది అని చెప్పేసి ఒకటే డైలాగ్ అనేవారు. దెబ్బకి మేము అన్నీ సర్దుకుని మేము మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంతే కదా ఫాదర్స్ అందరూ కూడా మనం హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు ఆళ్ళు. ఇంకొక రీజన్ ఏంటి, మేబీ మా ఊర్లో ట్రాన్స్‌పోర్టేషన్ అది కూడా సరిగ్గా ఉండేది కాదు మా చిన్నప్పుడు. అందుకు కూడా ఆయన ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్‌గా బయటికి తీసుకెళ్ళేవాళ్ళు కాదేమో మమ్మల్ని. అందుకని మాకెప్పుడు కుదరలేదు ఫ్యామిలీ అందరూ కలిసి. నా 32 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైం మేమందరం కలిసి సినిమాకెళ్ళడం. టైం అయిపోయింది. ఈవినింగ్ 5 అయిపోయింది. అందుకని ఈవినింగ్ 4 అయింది. మా పిల్లలు స్కూల్ టైం అయిపోయింది. అందుకని వచ్చేసాం. స్కూల్‌కొచ్చి డైరెక్ట్‌గా మళ్ళీ ఇంటికెళ్ళి వాళ్ళని స్కూల్ యూనిఫామ్ అవి మార్చి ఎళ్ళాలంటే లేట్ అయిపోతది కదా! మళ్ళీ అందుకని చెప్పేసి ఇంక డైరెక్ట్‌గానే వెళ్ళిపోయాం. స్కూల్ నుంచి డైరెక్ట్‌గా వాళ్ళని తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. రోషన్‌కి ఇవాళ స్కూల్‌లో ఏదో ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. అది నాకు చూపించడం కోసం ఎక్సైటింగ్‌గా పరిగెట్టుకొచ్చింది మా చరణ్య. అమ్మ రోషన్ అన్నకి ఏదో ఫ్రేమ్ ఇచ్చారు అని. మా రోషన్ గాడు డల్‌గా ఉన్నాడు. ఏరా అంటే, నేను ఆ ఫోటో ఫ్రేమ్‌లో అందంగా లేనమ్మా అని చెప్పేసి అంటున్నాడు. మా డాడీ, అరే రోషన్ మనం ఎలా ఉంటే ఫోటోలో అలాగే వస్తాం రా అని చెప్పేసి అంటే మాకు అర్థమైంది. వాడికి అర్థం అవ్వలే పాపం. అందుకని కాసేపు నవ్వుకున్నాం. మా రోషన్‌ని అడుగుతున్నాను నేను, అరే రోషన్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అంటే, ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం అమ్మ అని చెప్పేసి గెస్ చేశాడు. అరే ఎలా గెస్ చేసావురా అంటే, ఇవాళ మాము బర్త్‌డే కాబట్టి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వాడి గెస్ నిజమైంది. మా చరణ్యని అడుగుతున్నాను, చరణ్య నిజంగా మనం వెళ్తున్నాం చరణ్య అంటే, నేను నమ్మను. నీటి తాతయ్యతో కలిసి సినిమాకి వెళ్తున్నామా? అసలు నమ్మను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే చరణ్యతో అసలు డాడీ ఎప్పుడు బయటికి వెళ్ళిందే లేదు. అందుకే దానికి నమ్మకం లేదు. ఎలాగైతేనో మేము కూడా బయలుదేరాం సినిమాకి. నేను దానిలాగే చాలాసేపు నమ్మలేదు. కానీ రూట్ కరెక్ట్‌గా నర్సీపట్నం వైపు వెళ్ళేసరికి అది నమ్మింది. నేను కూడా హమ్మయ్య అని రిలాక్స్ అయ్యాననమాట. ఇంతకీ మేము సినిమాకైతే వెళ్తున్నాం కానీ టికెట్స్ అవి ఏం బుక్ చేసుకోలేదు. మేము ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నాం అనుకుంటున్నారు సినిమాకి? నర్సీపట్నం వెళ్తున్నాము. మా ఊరు నుంచి కొంచెం ఒక 15 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు మ్యాక్సిమం. నాకు అంత కరెక్ట్‌గా తెలీదు. బయలుదేరిపోయాము. తర్వాత దారిలో ఆగుదామా ఏమైనా తినాలా అనుకున్నాం కానీ ఎందుకులే సినిమా మళ్ళీ ఒకటి 5:30కి ఒకటి 6:30కి ఉంటుంది. కొంచెం త్వరగా వెళ్తే మళ్ళీ ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో త్వరగానే వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము డైరెక్ట్ ఇంక మధ్యలో ఎక్కడ ఆగకుండా బయలుదేరిపోయాము అనమాట. కానీ రోషన్ వాళ్ళు స్కూల్ నుంచి డైరెక్ట్గా రావడం వల్ల అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఏమైనా స్నాక్స్ కావాలి అని అడిగేసరికి ఆగలేదు. మళ్ళీ సినిమా హాల్లో ఏదైనా తినొచ్చులే అనుకున్నాం అనమాట. కానీ సినిమా హాల్లో ఏమైనా తినాలంటే ఆస్తులు అడుగుతారు అక్క అని చెప్పేసి వాడు అనేసరికి సరేలే అయితే ఎక్కడైనా ముందు సినిమా హాల్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి అప్పుడు టైం ఉంటే వెనక్కి వద్దామని చెప్పేసి మేము అందరం కూడా బయలుదేరిపోయాము. ఇంకా ఎక్కడ మధ్యలో ఆగలేదు. నర్సీపట్నం వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మంగీలాల్ స్వీట్స్ అనమాట, నాకు చాలా ఇష్టం. అక్కడ ఆగుదాం అనుకునేసరికి వీడు టైం అయిపోతుంది కదా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఆగకుండా తీసుకొచ్చేసాడు. వచ్చేసింది సినిమా హాల్ పీవీఆర్. మేము వచ్చిన సినిమా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా. కానీ ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. అందుకని మేము అనుకున్న విధంగానే మా చరణ్య వాళ్ళని మా చెల్లి రెడీ చేస్తుంది అనమాట. నీట్గా పైన పౌడర్ అది రాసేస్తుంది. నీట్గా ఉండాలి కదా మరి, అందుకని దానికి కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట. మా రోషన్ తెగ నవ్వేసుకుంటున్నాడు. వాడు సినిమాకే వచ్చామా నిజంగా వచ్చామా అన్నట్టు వాడు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. బయట కొంచెం నుంచుని ఫొటోస్ అవి తీసుకుని బయటికి వెళ్ళి కొన్ని అనారోగ్య కారకాలన్నీ కడుపులో వేసుకుని బయట ఏవో స్నాక్స్ తీసుకుని కడుపులో వేసుకున్నాము. తినేసి అక్కడ నుంచి మళ్ళీ జై కృష్ణ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే కారు ఆల్రెడీ సినిమా హాల్లో పార్క్ చేస్తాం కదా మరి, అందుకని అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేసరికి సినిమా టికెట్స్కి కాస్ట్ ఎంత అవుతుందో అమ్మకి తెలిస్తే మళ్ళీ అదొక టెన్షను. అందుకని చెప్పేసి మేము అమ్మకి తెలియకుండా జాగ్రత్తగా తమ్ముడిని ముందు టికెట్లు తీసామని నేను వెనకాల అమ్మని తీసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాను. తమ్ముడు మా వెనకాల వస్తారు.
అని చెప్పేసి అబ్బాయికి చూపించేసి వెళ్ళిపోతున్నారనమాట వాళ్ళ లోపలికి. నేను అమ్మ వెళ్తున్నాము. అమ్మ అడుగుతుంది అప్పటికే సినిమా టికెట్లకి ఎంత కాస్ట్ అయిందో ఏంటో అని. అందరి అమ్మలు అంతే కదా, మీ అమ్మ కూడా అలాగే అడుగుతుంది కదా కాస్ట్ ఎంత అని కంపల్సరీ. నర్సీపట్నం ఎవ్వరి హాల్కి వచ్చి సినిమాకి ఇచ్చినా కూడా ఇక్కడ మాత్రం ఫోటో మ్యాండేటరీగా తీసుకుంటారు. మేము కూడా కొన్ని ఫోటోలకు పోజులు ఇచ్చాము. మీరు ఎప్పుడైనా ఆ సినిమా హాల్కి వెళ్ళుంటే ఫోటోలు తీసుకున్నారో లేదో ఒకసారి నాకు చెప్పండి. సినిమా హాల్లో మాకు పెద్ద తెలియదు కదా ఎలా వెళ్ళాలో, అందుకని మా తమ్ముడు ఫాలో అంటున్నాడు. మేము కూడా అయినా ఫాలో అనుకుంటూ మేము కూడా ఫాలో అయిపోతూ లోపలికి వెళ్ళిపోయాము. సినిమా మా అదృష్టమో ఏంటో నాకు తెలియదు కానీ సినిమా హాల్ అంతా ఖాళీగానే ఉంది. పండగలో టికెట్ బుక్ చేయరా సినిమాకి వెళ్దాము అంటే అస్సలు ఖాళీ లేదన్న ఇదే సినిమాకి ఈరోజు మేము వచ్చేసరికి సినిమా హాల్ అంతా ఖాళీగానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, కానీ మా తమ్ముడు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసరికి మేము వాడు చూపించిన సీట్లలో జాగ్రత్తగా కూర్చున్నాము. సినిమా స్టార్ట్ అయిపోయింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా. కొంతసేపు చాలా జాలీగా నవ్వుకున్నా. నేను కూడా సినిమా చూస్తూ నవ్వాను, కానీ మా డాడీ ఫేస్ చూసి ఎక్కువ ఎంజాయ్ చేశాననమాట. నేను కూడా మా డాడీతో మా ఫ్యామిలీ అందరితో కూడా సినిమా ఎక్స్పీరియన్స్ చేశాను అనే ఆనందమో ఏమో నాకు తెలియదు, కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. అదేంటో ఆడపిల్లలకి డాడీ అంటే అంత ఇష్టం ఉంటుంది కదా, మీకు కూడా మీ డాడీ అంటే చాలా ఇష్టం కదా. ఈరోజు ఇలా కుదిరిపోయింది మాకు. ఈరోజు మా తమ్ముడు 27th బర్త్డే నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలా మీ లైఫ్లో కూడా మీకు ఏదైనా అనుకోకుండా ఇలా కుదిరిన విషయాలు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి. నేను నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇది ఈరోజు మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్. ఈ విధంగా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాతో ఫుల్ఫిల్ అయింది. ఇలా మీ లైఫ్లో కూడా ఏదైనా మంచి విషయం జరిగి ఉంటే ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తమ్ముడు.